హాయ్ వ్యూయర్స్. ఎగ్జామ్ ప్రిప్ టాక్స్ సిరీస్లో భాగంగా ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయాల్ని మనం గత వీడియోలో చూసాం. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి వీడియోలు మనకు రాబోతున్నాయి. ప్రజెంట్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2A 2B పేపర్స్ ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి సీనియర్ లెక్చరర్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా త్వరలో మనకి ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ కూడా ఎలా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలనేది కూడా వీడియో చేయబోతున్నాం. లెట్స్ వాచ్. Dear students, my name is Nagaraju, working as maths lecturer in EB Model School, Chevdaipalam. Today we discuss about important questions in 2A. మీకు నేను ఇప్పుడు ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్లో నుంచి 7 మార్క్స్ వస్తున్నాయి, 4 మార్క్స్ వస్తున్నాయి అనేది క్లారిటీగా మీకు స్క్రీన్లో తెలియజేస్తున్నాను. డల్లర్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన చాప్టర్స్ ప్రాబబిలిటీ, బైనామిల్ థియరం, డి మోవర్స్ థియరం and random variables. So we concentrate these 4 chapters. We will surely pass in 2A. In these 4 chapters, total weightage is 49 marks. So we will get easily 29-30 marks. We take any mistake in a paper, we surely get పాస్ మార్క్. మీరు ఈ 4 చాప్టర్లో కాన్సన్ట్రేట్ చేస్తే గ్యారంటీగా పాస్ అవుతారు. సో మనకి ఇక్కడ బైనామిల్ థియరంలో దీంట్లో కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇన్ఫినిట్ సిరీస్ లెక్కలు, అట్లాగే ప్రాబబిలిటీలో ఎడిషన్ థియరము, బేస్ థియరము, ప్రాబ్లమ్స్ ఆన్ బేస్ థియరము, ర్యాండమ్ వేరియబుల్స్లో ప్రాబ్లమ్స్, మీన్ మీద ప్రాబ్లమ్స్, మీను వేరియన్స్ ప్రాబ్లమ్స్. సో వీల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఫర్ ఎవరైతే 75 రావాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మేము ఎక్కువగా అబ్జర్వ్ చేసింది, వాళ్ళు పర్ముటేషన్ కాంబినేషన్స్లో ఎగ్జాంపుల్ లెక్కలు ఇస్తున్నాడు. సో డీఅరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్, పాలిండ్రమ్ ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లాగే కాంప్లెక్స్ నెంబర్స్ డిమోస్లో తప్పులు చేస్తున్నారు 2 మార్క్స్. సో ఆ చాప్టర్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు 75 100% రావడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చేయవలసిన ప్రాబ్లమ్స్ అదేవిధంగా బైనామిల్ థియరంలో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్. These are all most important problems. అట్లాగే ప్రాబబిలిటీలో విధంగా ర్యాండమ్ వేరియబుల్స్లో ఈ 5 ప్రాబ్లమ్స్లోనే మనకి ఎక్కువగా 8 మార్క్స్ ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు దాకా. సో ఈ 5 ప్రాబ్లమ్స్ చాలా సింపుల్, ఈజీగా ప్రతి డల్లరు చేయగలిగిన ప్రశ్నలు ఇవి. ఈ విధంగా ఈ 4 చాప్టర్స్ చేస్తే ప్రతి ఒక్కళ్ళకి కనీసం 40 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఈ విషయానికి వస్తే చాప్టర్ వైజ్గా మార్క్స్ ఈ విధంగా ఉంటాయి. మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన చాప్టర్స్ సర్కిల్స్, ఇంటిగ్రేషన్. ఆ 2 చాప్టర్స్ నుంచి మనకి దాదాపు 40 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సర్కిల్స్ నుంచి మనకి 22 మార్క్స్,
అట్లాగే ఇంటిగ్రేషన్స్ నుంచి 18 మార్క్స్. సో ఫర్ టోటల్ 40 మార్క్స్. ఈ 2 చాప్టర్స్లోనే మనకి 7 మార్క్స్ కూడా 4 ఉంటాయి. సో కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ 2 చాప్టర్స్. ఇంకా మనకి 7 మార్క్స్కి వచ్చేటప్పటికి పారాబోలా, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది పారాబోలా, అట్లాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో లీనియర్ ఈక్వేషన్స్ అవి చేస్తే మనకు 7 మార్క్స్ 5 కంపల్సరీగా రాయగలం. సో ఈజీగా పాస్ అవ్వచ్చు. 2B కష్టం అనుకుంటారు కానీ చాలా తేలిక. సర్కిల్స్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్, కాన్సైక్లిక్ పాయింట్స్, అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, సెంటర్ లైస్ ఆన్ ది లైన్. ఈ ట్రిపుల్ స్టార్ లెక్కలు మీరు పర్ఫెక్ట్గా చేసినట్టయితే 99% 2 క్వశ్చన్స్ మనకు ఆ ట్రిపుల్ స్టార్ లెక్కల్లోనే ఉంటాయి. అట్లాగే మనం పారాబోలాలో కాన్సన్ట్రేట్ చేయాల్సిన లెక్కలు ఈ 7 లెక్కలు, ఫస్ట్ 6 లెక్కలు ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా ఒక ప్రాబ్లం వస్తుంది. అట్లాగే డెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో కూడా మనకి 7 మార్క్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రిడక్షన్ ఫార్ములాస్. ఆ రిడక్షన్ ఫార్ములాస్లో ఫస్ట్ 3 ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సైను, ట్యాను, కాటు. ఆ 3 ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. అయినా మనం 6 నేర్చుకోవాల్సి ఉంటుంది. సీకెంటు, కొసికెంటు, కాసు. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. వాటిలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతిసారి మనకి రిడక్షన్ ఫార్ములా ఒకటి ఇస్తున్నాడు. 1-2 సార్లు మిస్ అయింది కానీ గత 10 సంవత్సరాల నుంచి గమనించినట్టయితే రిడక్షన్ ఫార్ములా కంపల్సరీగా ఉంటుంది. మిగతావి వేరే ప్రాబ్లమ్స్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్లో నుంచి ఓ ప్రాబ్లం ఇస్తున్నాడు. సో ఇవి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్. ఇక 75 తెచ్చుకున్నాము అనుకునే వాళ్ళకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది కానిక్ సెక్షన్. ఎలిప్స్ 4 మార్క్స్ ఎలిప్స్ నుంచి 2 ఉన్నాయి. హైపర్బోలాలో నుంచి 1, ఇక్కడే 4 మార్క్స్ 3 ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో హోమోజీనియస్ ఇస్తున్నాడు. డెఫినెట్ ఇంటిగ్రేషన్స్, ఏరియాస్, ఆ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. ఎక్కువగా చాలామంది తప్పు చేస్తుంది 2 మార్క్స్లోనే. ఆ 2 మార్క్స్ కూడా ఇంటిగ్రేషన్స్లో రాంగ్ చేస్తున్నారు చాలామంది. ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ చాలా జాగ్రత్తగా చేస్తే 100% 75 మార్క్స్ వస్తాయి. ఇక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆర్డర్ డిగ్రీ ఎక్కువగా అడుగుతున్నది, ఆర్డర్ డిగ్రీ క్వశ్చన్. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్టయితే మీకు 100% 75 మార్క్స్ వస్తాయి.